కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిపోయింది. ఇంకేముంది, అమరావతిని డెవలప్ చేసేస్తున్నాము, రాష్ట్రానికి రాజధాని ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. దీనికి తగ్గట్టుగానే కేంద్ర బడ్జెట్ సమయంలో 15,000 కోట్ల రూపాయలు ఏపీ రాజధాని నిర్మాణానికి కేటాయిస్తున్నామని తెలియజేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న మెలికుంది. అప్పుడే దీని మీద చాలా పెద్ద చర్చ నడిచింది. ఈ 15,000 రూపాయలు అప్పుగా ఇస్తున్నారా లేదంటే గ్రాంట్గా ఇస్తున్నారా, అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు రాజధాని నిర్మాణానికి కోసం కేంద్ర ప్రభుత్వం తన వంతుగా బాధ్యతగా డబ్బు చెల్లించాలి అనేది, మౌలిక వసతులకు సంబంధించి వారు డబ్బులు చెల్లించాలనేది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ. సో మరి ఈ నేపథ్యంలో చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం కేంద్రం ఇస్తుందా లేదా అప్పిస్తుందా, దీని మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. ఇది కేవలం అప్పుగా మాత్రమే ఇస్తున్నామని, గ్రాంట్ ఏమాత్రం కాదని, ప్రపంచ బ్యాంకుకి చెందినటువంటి వివిధ సంస్థల ద్వారా ఈ అప్పు ఇప్పిస్తామని, దీనికి గ్యారంటీగా పూచీకత్తుగా కేంద్రం ఉంటుందని, దీంట్లో కేంద్రం కొంత రాష్ట్రం కొంత చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి పరిస్థితి లేకపోతే దానికి సంబంధించి వారి దగ్గర నుంచి వివరణ తీసుకుని దాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించే పరిస్థితి ఉందా లేదా, అసలు ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలనేది మేము ఆలోచిస్తామని ఆమె ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే పూర్తిగా రాష్ట్రం కట్టకపోతే మేము కడతామని ఆమె కూడా అనలేదు, దీని గురించి ఆలోచిస్తామన్నారు. సో అంటే ఏంటి, కేంద్రానికి కూడా కట్టే ఉద్దేశం లేదు ఓవరాల్గా, ఇది రాష్ట్రం నెత్తినే వేసేటువంటి ఉద్దేశం అక్కడే చాలా క్లారిటీగా చెప్పేశారు. అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు మాత్రం ఇంకేముంది, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఉదారంగా ఇచ్చేసింది రాజధాని అభివృద్ధి కోసం అని మోత మోగిచ్చారు. సో ఓవరాల్గా ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి, ప్రయత్నాలు అన్నీ జరిగినాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అవును ఇది అప్పే, ప్రపంచ బ్యాంకు నుంచే ఇప్పిస్తున్నారు, అయితే కేంద్రమే దీన్ని తిరిగి కడుతుంది, సో కాబట్టి మనకి ప్రాబ్లం ఏముంది, అయినా ఇది 30 ఏళ్ళ తర్వాత సంగతి, కట్టేది 30 ఏళ్ళకి సంబంధించి తీసుకుంటుంది, ఇప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా తిరిగి కట్టాలనేది క్లారిటీ కదా, అది 30 ఏళ్ళ తర్వాత అయితే ఏంటి, 2 రోజుల తర్వాత అయితే ఏంటి, ఓవరాల్గా అప్పు కట్టాల్సిందే, అది రాష్ట్రం నెత్తిన పడబోయేటువంటి భారమే. సో ఇది క్లారిటీ ఇచ్చేశారు. సో ఓవరాల్గా దీన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి అప్పట్లో ప్రయత్నించడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఒక ప్రముఖ దినపత్రికలో రాసినటువంటి వివరాల ప్రకారం ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించినటువంటి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రానికి అప్పు ఇవ్వటానికి ఆమోదం తెలియజేశారు. చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి కృషి వల్ల రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వటానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇక రాజధాని పనులు శరవేగంగా పరిగెత్తుతాయి. సో ఓవరాల్గా కేంద్రం ఆ రోజు చెప్పినటువంటి అప్పునే ఈరోజు ఇస్తున్నారు. సో ఇదేమి గ్రాంట్ కాదు, ఏపీ నెత్తిన మరొక పెద్ద కొండ పెట్టబోతున్నారు. ఇది ఈరోజు క్లారిటీ ఇచ్చింది ఒక ప్రముఖ దినపత్రిక. సో ఇది ప్రస్తుతం బయటపడినటువంటి మరొక నిజం.